హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ప్రతి ట్రేడ్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నా స్టూడెంట్ యొక్క రిజల్ట్. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రతి ట్రేడ్ తను ఇక్కడ విత్ స్క్రీన్ షాట్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా కంప్లీట్గా తను 11 ట్రేడ్ తీసుకుంటే 8 విన్ అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో స్టూడెంట్స్ కంప్లీట్గా ఈ విధంగా రెగ్యులర్గా సపోర్ట్ యూజ్ చేసుకోండి, అలాగే ప్రాక్టీస్ చేయండి. సో ప్రతి డౌట్ను విత్ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి కోర్స్ స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను డౌట్ స్టేషన్ కూడా ఇస్తాను. సో ప్రతి ఒక్క డౌట్ నేను క్లారిఫై చేస్తాను విత్ స్క్రీన్ షాట్ నాకు సెండ్ చేసినట్టయితే. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో తను ఇంకొక స్టూడెంట్ ఇది కంప్లీట్గా తను లైవ్ అకౌంట్లో చేశాడు. సో రిజల్ట్ కూడా పెట్టాడు. సో కంప్లీట్గా 10/8 10 ట్రేడ్ తీసుకుంటే 8 విన్ అని చెప్పేసి ఇక్కడ మంచి కోర్స్కి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో 1000 డిపాజిట్ చేసి 2616 చేశాడు. సో ఫ్రెండ్స్, ఇది ఇంకొక అనదర్ స్టూడెంట్. సో తను ఎప్పుడు కానీ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ యూజ్ చేస్తాడు. సో ఇక్కడ 5కి 5 అని చెప్పేసి ఇక్కడ విత్ స్క్రీన్ షాట్ ఇక్కడ తను మెసేజ్ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా అంటే మీకు ప్రైజ్ యాక్షన్ అనేది నేర్చుకున్న తర్వాత సో అన్ని ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అవన్నీ డ్రా చేసి ట్రేడ్ చేయడం కన్నా దీంట్లో ఏదైతే ప్రైజ్ యాక్షన్లో మనకు మోస్ట్లీ వర్క్ అయ్యే ఒక సెటప్ ఏదైతే ఉంటుందో, సో సప్లై అండ్ డిమాండే కావచ్చు, సంథింగ్ మార్కెట్ లో ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్ కావచ్చు. సో మనకు మోస్ట్లీ మనకు ప్రైజ్ యాక్షన్ కాన్సెప్ట్లో ఏదైనా ఒక కాన్సెప్ట్ని మీరు దాన్ని మాస్టర్ అయితే సరిపోతుంది అనమాట. మీకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో సో దాన్ని బట్టి మీరు అక్కడ క్యాన్సిక్ సైకాలజీ అయితే చాలా ఇంపార్టెంట్. సో సైకాలజీ చూసుకుంటూ మీరు ఆ యొక్క ప్రైజ్ యాక్షన్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు మీరు ట్రేడింగ్లో. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సో నేను ఒక ట్రేడ్ తీసుకోవడానికి కంప్లీట్గా ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికినప్పుడు మాత్రమే, అంటే అకార్డింగ్ టు మన సబ్జెక్ట్ ఏదైతే ప్రైజ్ యాక్షన్ ఉంటుందో ఆ సబ్జెక్ట్లో మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికినప్పుడు మాత్రం మనం పేషెంట్గా వెయిట్ చేసి ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవ్రీ వీడియోలో నేను అదే చెప్తాను. సో పేషెన్స్ ఇస్ ద కీ అన్నమాట మనకి ట్రేడింగ్లో. సో ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఒక రీజన్ అనేది ఉండాలి. సో వితౌట్ రీజన్ గుడ్డిగా ట్రేడ్ చేయకూడదు. సో అకార్డింగ్ టు క్యాన్సిక్ సైకాలజీ కానీ మీ ప్రైజ్ యాక్షన్ కానీ మనకి ప్రాపర్గా, అంటే మీకు ఒక 4-5 రీజన్స్ ఉండాలి. ఒక ట్రేడ్ తీసుకోవాలంటే మనకు కనీసం 3 రీజన్స్ అయినా ఉండాలి. సో ఈ విధంగా కొన్ని రీజన్స్ తోటి మనం ట్రేడ్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతది. సో కంప్లీట్‌గా నేను స్టూడెంట్స్ రిజల్ట్స్ అనేది నేను చూపిస్తూ ఉంటాను. సో ఇది మిగతా స్టూడెంట్స్ ఎవరైతే కోర్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక మంచి మోటివేషన్‌గా వర్క్ అవుతది. ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఈ రిజల్ట్స్ చూసైనా గూడా మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. సో అందుకోసం నేను రెగ్యులర్‌గా చూపిస్తాను. సో డెఫినెట్‌గా దీంట్లో ఒక హార్డ్ వర్క్ అనేది చేయాలి. సో ఆఫ్టర్ లెర్నింగ్, అంటే లెర్నింగ్ ఉంటే సరిపోదు. మనకంటూ ఒక సెపరేట్‌గా దీనికి ఒక ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. నేను కంప్లీట్‌గా ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. నేను ప్రతి చార్ట్‌లో చూస్తున్నాను. బట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు. మీరు ఇక్కడ టైం కూడా చూడొచ్చు. సో కంప్లీట్‌గా నేను ఒక ట్రేడ్ తీసుకోవడానికి ఆహ్, ప్రాపర్‌గా కొన్ని నిమిషాలు, అంటే మనకు సెటప్ ఏదైతే ప్రైజ్ యాక్షన్‌లో మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికితేనే ట్రేడ్ తీసుకోవాలి. అట్లా అని చెప్పేసి గుడ్డిగా తీసుకోకూడదు. సో స్కిప్ చేయకుండా చూడండి. సో స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ట్రేడ్ చేయాలో నేను చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు, మనకు ఓవరాల్‌గా డౌన్ ట్రెండ్ ఉంది. ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటాను. మీరు ఇక్కడ టైం కూడా చూడొచ్చు. ఇక్కడ 12:07 అవుతుంది. సో టైం కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికితేనే నేను ట్రేడ్ తీసుకుంటాను. ఈ విధంగా మనం ప్రాపర్‌గా ఏదైతే మనకు అకార్డింగ్ టు సబ్జెక్ట్ మనకు మంచి కన్ఫర్మేషన్ దొరికేదాకా మనకు ఒక మన ఏదైతే సెటప్‌లో దాంట్లో ముఖ్యంగా ఒక 3, 4 రీజన్స్ ఉండాలన్నమాట మీకు ట్రేడ్ చేయాలంటే. సో ఆ రీజన్స్‌ని బట్టి మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇక్కడ నేను అదే సెట్ చేస్తున్నాను. క్యాన్సిక్ సైకాలజీ, మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనకు మెయిన్‌గా దీంట్లో డిపెండ్ అయి ఉంటది. సో మీరు ఒక ట్రేడ్ ఓపెన్ చేయాలంటే అకార్డింగ్ టు స్ట్రక్చర్ కూడా మీరు ఆలోచించాల్సి ఉంటుందన్నమాట. ఓన్లీ లెవెల్స్‌ని డ్రా చేసుకొని ఆ లెవెల్స్ పైన మీరు డైరెక్ట్‌గా ట్రేడ్ చేయకూడదు. సో లెవెల్స్ అనేది వర్క్ అవ్వదు. సో మనకి నేను ప్రతి దాంట్లో చెప్తాను. సిగ్నల్ బోర్డ్స్ అని చెప్పేసి, ఆహ్, అకౌంట్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి ఈ విధంగా మీరు చేయకూడదు. సో కంప్లీట్‌గా ప్రతీది మీరు ప్రైజ్ యాక్షన్‌లో మీరు ఓన్‌గా, అంటే ఏదైతే సబ్జెక్ట్ రియాలిటీ ఆఫ్ ఆ సబ్జెక్ట్ అని, అంటే మనకు ప్రైజ్ యాక్షన్ అనేది ఒక రియాలిటీ అన్నమాట. సో మార్కెట్‌లో ఏం జరుగుతుంది అనేది ప్రైజ్ యాక్షన్‌లో తెలుస్తది. అంటే ఈ యొక్క సబ్జెక్ట్ అకార్డింగ్ టు ఈ సబ్జెక్టే మనకు మెయిన్‌గా రిజల్ట్ అనేది కనిపిస్తదన్నమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు ఎస్ఎంసీ లేదా ప్రైజ్ యాక్షన్ మాత్రమే దీంట్లో వర్క్ అయ్యే ఒక
సబ్జెక్ట్ గాని, ఫార్ములాస్ అని కూడా చెప్పొచ్చు. సో, ఒక స్ట్రాటజీ అయినా కూడా డ డిపెండ్స్ ఆన్ ప్రైస్ యాక్షన్ అన్నమాట. సో, ప్రైస్ యాక్షన్ బేస్ పైన ఉన్న స్ట్రాటజీ యూజ్ చేస్తేనే మనకు యాక్యురసీ ఉంటుంది గానీ, ఇండికేటర్స్ తోటి మనకు బేస్ అయిన ఒక ఏదైతే మనకు స్ట్రాటజీ ఉంటుందో అది వర్క్ అవ్వదన్నమాట. ఎందుకంటే ఇండికేటర్స్ అనేది మార్కెట్‌ని ఫాలో అవుతాయి. మార్కెట్ మనకు ఫాలో అయ్యేది ప్రైస్ యాక్షన్ అన్నమాట. సో, ఇది గమనించాలి మీరు. సో, ఒక ట్రేడ్ తీసుకోవడానికి క్యాండిల్స్టిక్ సైకాలజీ, మార్కెట్ స్ట్రక్చర్, ప్రైస్ యాక్షన్‌లో ఈ కాన్సెప్ట్స్ అనేది మీకు 90%, 90%, 95% వర్క్ అయ్యే ఈ యొక్క సబ్జెక్ట్ అన్నమాట. సో, ఇది మీరు నేర్చుకోవాలి ఫస్టు. సో, అంతేకాని ఇండికేటర్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. సిగ్నల్స్ మీద డిపెండ్ అయితే మీకిక్కడ ఎంట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంట్రీ వల్ల కూడా మీకు లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, అది మీరు గమనించాలి. సో, ఇక నేను చూస్తున్నాను మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ మంచి ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ దొరికినప్పుడు నేను మీకు ట్రేడ్ తీసుకొని చూపిస్తాను. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకొక ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికింది. సో, బట్ ఇక్కడ చూడొచ్చు మీకు ఒక సైడ్ వేస్ లాగా మార్కెట్ క్రియేట్ అవుతుంది గానీ మేజర్‌గా మనకు ఓవరాల్‌గా సెల్లర్స్ కంట్రోల్‌లో ఉంది మార్కెట్. అంటే డౌన్ ట్రెండ్‌లో ఉందన్నమాట. సో, ఇక్కడ చూడండి ఈ కన్ఫర్మేషన్ తోటినే మీరిక్కడ చూడొచ్చు ప్రాపర్‌గా ఒక ఆహ్, బయర్ క్యాండిల్స్ యొక్క మళ్ళీ మనకిక్కడ బయర్స్ క్యాండిల్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. మనకు మొమెంటంలో పెద్దగా లాస్ లేదు ఈ యొక్క క్యాండిల్స్‌లో. సో, ఎట్ ద సేమ్ టైమ్ మీరిక్కడ చూడొచ్చు. సో, ఓవరాల్‌గా ట్రెండ్ వచ్చేసి మనకు డౌన్ ట్రెండ్ ఉందన్నమాట. సో, ఎప్పుడైతే ఈ యొక్క రివర్సల్ సైన్ అనేది మనకి ఇక్కడ చూడండి. ఒక రివర్సల్ సైన్ అనేది కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంటే స్ట్రక్చర్‌తో చూసుకుంటే ఈ యొక్క లెవెల్ నుంచి మనకు రివర్సల్ సైన్ అనేది కనిపిస్తుంది. బట్ ఏంటి అంటే ఓవరాల్‌గా సెల్లర్స్ యొక్క ఆహ్, కంట్రోల్‌లో ఉంది మార్కెటు. సో, ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ క్యాండిల్స్టిక్ సైకాలజీ చూసినట్టయితే ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే మనకి ఇక్కడ లోవర్ హై లెవెల్ అంటే మనకు ఒక ఏదైతే సప్లై ఏరియా ఉందో అక్కడ చూడండి మనకు బయర్స్‌లో ఒక వీక్‌నెస్ వచ్చింది. అంటే ప్రీవియస్‌గా మనకు సెల్లర్స్ అనేవాళ్ళు వీక్‌గా వచ్చారు. బట్ ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ ఒక పుల్ బ్యాక్ తీసుకున్నారు. పుల్ బ్యాక్ తీసుకొని ఈ యొక్క లెవెల్ దగ్గర ఇక్కడ మన క్యాండిల్స్టిక్ సైకిల్ చూడండి. సో, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 3 క్యాండిల్స్ మొమెంటమ్ ఉన్నా కూడా మనకు రిప్లైలో వాళ్ళు ఇంక్రీజ్ అవ్వట్లేదు. అంటే స్ట్రాంగ్ అవ్వట్లేదు. ఎట్ ద సేమ్ టైమ్ ఇది మనది సెల్లర్ ఏరియా. అలాగే అకార్డింగ్ టు ట్రెండ్ చూసుకున్నట్టయితే మనకి డౌన్ ట్రెండ్ ఉంది. సో, ఇవన్నీ కన్ఫర్మేషన్స్ అన్నమాట. సో, మళ్ళీ ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఒక వీక్‌నెస్ బయర్స్‌లో. సో, నెక్స్ట్ మనకు ఫస్ట్ ఇక్కడ నుంచి బయర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు. సో, అక్కడి నుంచి సెల్లర్స్ యొక్క పుష్ వచ్చింది. సో, అక్కడి నుంచి రిజెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ యొక్క క్యాండిల్ వచ్చేసి ఈ విధంగా వచ్చి మనకు రెడ్ క్యాండిల్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో, దాని మీనింగ్ ఏంటంటే మనం సెల్లర్స్ యొక్క ఎంట్రీ అనేది మనకి ఇక్కడ నుంచి ఉంది. ఎందుకంటే ఒకవేళ బయర్సే ఇక్కడ స్ట్రాంగ్ అవుతే సో, ఈ క్యాండిల్‌లోనే బయర్స్ ఈ విధంగా స్ట్రాంగ్‌గా వచ్చి ఈ లెవెల్‌ని బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆ విధంగా కాకుండా రిప్లైలో వాళ్ళు ష్రింక్ అవుతున్నారు. మొమెంటమ్ కూడా లాస్ అవుతున్నారు. సో, వీక్ అవుతూ మళ్ళీ ఆ లెవెల్స్ నుంచి మనకు సెల్లర్స్ ఎంట్రీ జరుగుతుంది. అంటే సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఒక సెల్లర్స్ లెవెల్ నుంచి వచ్చిందంటే వాళ్ళు కంప్లీట్‌గా ఒక మొమెంటమ్ అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో, నెక్స్ట్ మనకు ఈ యొక్క లెవెల్ దగ్గర టార్గెట్ ఉంటుందన్నమాట. సో, ఈ కన్ఫర్మేషన్స్ అన్నిటితోటి కలిపి నేనిక్కడ ఈవెన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా గూడా నేను మల్టిపుల్‌గా ట్రేడ్ తీసుకున్నాను. ఇది 100% మనకు విన్నింగ్‌లో బుక్ అవుతది. మీరిక్కడ చూడొచ్చు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ గూడా జరిగింది. జనరల్‌గా మనం గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే బై ట్రేడ్ తీసుకుంటాం. బట్ ఇక్కడ అకార్డింగ్ టు సైకాలజీ గూడా చూడాలి. సో, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అనేది మనకి క్యాండిల్‌స్టిక్స్‌లో ఉన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటది. సో, గ్యాప్ డౌన్, గ్యాప్ అప్‌కి ఒక రీజన్ అంటూ ఉండాలి. సో, వితౌట్ రీజన్ జస్ట్ ఏదో ఓపెన్ అయింది అని చెప్పేసి బై ట్రేడ్ తీసుకోవడం ఆ విధంగా చేయొద్దు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అందరు బిగినర్స్ గ్యాప్ డౌన్‌ని చూసి ఏం చేస్తారంటే అక్కడ బై ట్రేడ్ తీసుకుంటారు. బట్ ఇక్కడ రావాల్సింది సెల్లర్స్ అన్నమాట. అకార్డింగ్ టు స్ట్రక్చర్ గాని, ప్రైస్ యాక్షన్ గాని చూసుకుంటే. సో, ఈ విధంగా అంటే ఒక ట్రేడ్ తీసుకోవడానికి మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్స్‌ని యూజ్ చేయాలి. సో, కంప్లీట్‌గా. సో, వితౌట్ కన్ఫర్మేషన్స్ మీరు ట్రేడ్ చేయకూడదు. సో, ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్కిప్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు. సో, వీడియో అనేది మరీ లెంతీ అవ్వకుండా నేను ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికినప్పుడు మీకు ట్రేడ్ చేస్తాను. సో, ఇక్కడ చూడొచ్చు ఓవరాల్‌గా మనకు అప్ ట్రెండ్ ఉంది. సో, ఎందుకంటే మళ్ళీ రిప్లైలో సెల్లర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. సో, ఒకవేళ డైరెక్షన్ మనకిక్కడ బయర్స్ కంట్రోల్‌లో మార్కెట్ ఉన్నా కూడా ప్రాపర్‌గా ఇక్కడ చూడొచ్చు మీరు. సో, ఇక్కడ చూడండి బయర్స్ కంట్రోల్‌లో ఉంది. అంటే మార్కెట్ ఓవరాల్‌గా అప్ ట్రెండ్‌లో డైరెక్షన్ ఉంది. సో, నేను చెప్తాను కదా! స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది పుల్ బ్యాక్ తీసుకుంది మళ్ళీ ఈ విధంగా మూవ్ అవుతూ వస్తుంది. సో, మళ్ళీ సెల్లర్స్‌లో వీక్‌నెస్ వచ్చింది. సో, సెల్లర్స్‌లో వీక్‌నెస్ వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఓవరాల్‌గా మనకు ఇక్కడ నుంచి ఓవరాల్‌గా మనకు ఈ యొక్క క్యాండిల్‌లో చూడండి. బయర్స్‌లో మనకు ఒక మొమెంటమ్ స్ట్రాంగ్ అవుతూ కనిపించినా కూడా ఈ క్యాండిల్ తర్వాత కంప్లీట్‌గా ఒక బయర్ క్యాండిల్ అనేది ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలి. బట్ రాకుండా
ఫస్ట్ ఓపెన్ అవ్వగానే ఈ ఏరియాలో సెల్లింగ్ ప్రెషర్ ఉండడం వల్ల ఈ విధంగా రిజెక్షన్ తీసుకొని మళ్ళీ వచ్చిందన్నమాట. సో, ఇప్పుడు కంట్రోల్ వచ్చేసి బయర్ కంట్రోల్‌లో ఉంది మార్కెట్. బట్ నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ బయర్స్ ఈ యొక్క మూమెంటమ్‌ని కంటిన్యూ చేద్దామనుకుంటే ఇక్కడున్న ఈ యొక్క సెల్లర్స్ స్ట్రెంత్ వల్ల మళ్ళీ ఈ యొక్క మూమెంటమ్‌లో సింగిల్ క్యాండిల్ వచ్చింది. సో, ఇక్కడ చూడండి ప్రీవియస్ క్యాండిల్ అనేది మనకి ఇక్కడ సెల్లర్స్ క్యాండిల్ స్ట్రాంగ్‌గా రావడం వల్ల మీరిక్కడ చూడొచ్చు. స్ట్రాంగ్‌గా రావడం వల్ల ప్రీవియస్‌గా ఇక్కడ మీరు ఈ క్యాండిల్‌లో చూడండి. స్ట్రాంగ్‌గా రావడం వల్ల మనకిక్కడ ఈ యొక్క డోజీ అనేది ఫార్మ్ అవ్వడం జరిగింది. ఒకవేళ ఈ ష్రింక్‌నెస్ వచ్చేసి మనకు ఈ యొక్క క్యాండిల్ లోపే మనకిక్కడ వీక్‌నెస్ వచ్చి కనబడితే నెక్స్ట్ ఈ క్యాండిల్ తర్వాత ఎందుకంటే డైరెక్షన్ కూడా చూసుకుంటే మనకు అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ప్రాపర్‌గా ఒక బై ట్రేడ్ అనేది మనం తీసుకోవచ్చన్నమాట. సో, కంప్లీట్‌గా మనకిక్కడ గ్యాప్ అప్ ఓపెన్ జరిగింది. సెల్లర్స్‌లో వీక్‌నెస్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైమ్ మనకు డైరెక్షన్ కూడా మేజర్‌గా చూసుకున్నా, మనకి ఇక్కడ మైనర్‌గా చూసుకున్నా కూడా అప్‌వర్డ్ డైరెక్షనే ఉంది. సో, ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో, ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ అనేది మనకు అల్టిమేట్ అన్నమాట. సో, ఆ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా మనం చాలా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు మార్కెట్ నుంచి. సో, అంత కష్టమైన ఇదేం కాదు. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు దీంట్లో చాలామంది దీన్నొక గేమ్ లాగా అంటే కలర్ గేమ్ అని చెప్పేసి భావించి ట్రేడ్ చేస్తున్నారు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ కూడా అలాగే చేస్తున్నారు. సో, దీంతోటి మీరు టైమ్ పాస్ చేసే బదులు లైవ్ అకౌంట్స్‌లో డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేసి మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉండదు. ఏముండదు. డైరెక్ట్‌గా మీరు ఒక గేమ్ లాగా భావించి కలర్ గేమ్ అని చెప్పేసి దాంట్లో ఇన్వెస్ట్ చేసే బదులు ఈ సబ్జెక్ట్‌కి దూరంగా ఉండండి. ఎందుకంటే తర్వాత మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు. ఒకటేంటంటే మీరు ఎవరైతే సీరియస్‌గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నారో వారు నేర్చుకోండి. సో, బట్ ఏందంటే దీంట్లో చూసి దీన్ని ఒక గేమ్‌లాగా అనుకోని అట్లా ట్రేడ్ చేయకూడదు. ఖచ్చితంగా మీకు చాలా ప్రాబ్లమ్స్‌లో పడతారు. సో, అందుకోసమే మీరు ఫస్టు సబ్జెక్ట్ నేర్చుకోండి. కష్టమైన సబ్జెక్ట్ ఏం కాదు. మనం మన మీద డిపెండ్ అయి ఉంటది. మనం చేసే ప్రాక్టీస్ గాని, దాని మీద మనం దానికిచ్చే ప్రిఫరెన్స్ గాని, ఫోకస్ గాని దాని మీద డిపెండ్ అయి ఉంటదన్నమాట. డెఫినెట్‌గా ఈ గైడ్‌లైన్స్ అనేది మీరు ఖచ్చితంగా వినాలి. ఎందుకు అంటే, ఈ విధంగా చేయడం వల్ల చాలామంది ప్రాబ్లమ్స్‌తో పడుతున్నారు. సో, అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయాలి. సో, కంప్లీట్‌గా సో, ఇక్కడ చూడండి ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. సో, ఇక్కడ కంప్లీట్‌గా నేను సపోర్ట్‌కి మాత్రమే చార్జ్ చేస్తాను. సో, జస్ట్ 1,999 మీకు ప్రైజ్ యాక్షన్ కోర్స్ ఇస్తున్నాను. సో, సీరియస్‌గా అంటే నా యూట్యూబ్ ఛానల్ చూసినంత మాత్రాన నేర్చుకోవాలని కాదు. మీకు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉండాలి. సో, ఎప్పటినుంచో ఈ యొక్క సబ్జెక్ట్ నేర్చుకోవాలని చాలామంది అనుకుంటారు. సో, అట్లాంటి వాళ్ళ కోసం నేను 1,999లో ఇస్తున్నాను. అట్లాగే సపోర్ట్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. కోర్స్‌కి మనకు సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. సో, అందుకోసం సపోర్ట్ కూడా ఉంటుంది. అది లైఫ్ టైమ్ ఉంటుంది. సో, సీరియస్‌గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెసేజ్ చేయండి. సో, ఫ్రెండ్స్ ఇది వీడియో. సో, కంప్లీట్‌గా నేను ప్రతిరోజు ఒక ప్రైజ్ యాక్షన్ కంటెంట్‌తో మీ ముందుకొస్తాను. సో, మీకు గూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఒక ప్రాపర్ గైడ్‌లైన్స్ కూడా నేను ఇస్తాను. సో, ఏ విధంగా స్టెప్ బై స్టెప్ మనం దీంట్లో సక్సెస్ అవ్వాలి అని జెప్పేసి గూడా నేను గైడ్‌లైన్స్ ఇస్తాను. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ జేయండి. సో, ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.